అసెంబ్లీ నడుస్తూ ఉంది కదా, అసెంబ్లీ నడుస్తూ ఉంది. అసెంబ్లీలో మీ అందరికీ తెలుసు బీసీల టాపిక్ వస్తే ఏమవుతుందో నేను చెప్పాల్సిన పని కూడా కాదు. అది మీ అందరు సల్లారా చూస్తునేవారు. బీసీలు అంటేనే పడతలేదు వాళ్ళకు. బీసీ టాపిక్ అనగానే మైకులు కట్ అవుతూ ఉన్నాయి. బీసీలు అంటేనే సరే నేనే చెప్తున్నా, నా రాజ్యం ఖచ్చితంగా నా బీసీల రాజ్యం వస్తుంది, ఆ రోజు చూస్తా వీళ్ళందరి సంగతి అని చెప్పి చూస్తున్నా. కానీ ఇక్కడ నేను అసెంబ్లీలో మాట్లాడిన అసలు ఎవరు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా మాట్లాడుతూ ఉన్నారు, ఎవరు దేని గురించి మాట్లాడుతూ ఉన్నారు, నిస్వార్థంగా ప్రజల కోణంలో మాట్లాడుతూ, ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఒక చిన్న పని చేయాలి. మీరు ఇక్కడ ఇది ఉంది కదా, ఇప్పుడు ఏదైనా వీడియోలో మాట్లాడినాం అనుకుందాం. ఇది ఉంది, నేను మొన్న మాట్లాడినటువంటిది. ఇక్కడ మీరు చూడొచ్చు. దీన్ని కాపీ చేసుకోవాలి లింకు. ఈ లింకు కాపీ చేసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఎవరేం చేస్తున్నారు అనేది వంటిది ఒక క్లారిటీ వస్తుంది. ఇక్కడ జెమినీ ఏఐ ఉందిగా, దీని మీద క్లిక్ చేయండి. అది ఇక్కడ పేస్ట్ చేయండి, కాపీ చేసిన లింకు. కాపీ చేసిన లింకు ఇక్కడ పేస్ట్ చేసి ఓకే చేయండి. ఓకే చేస్తే అందులో ఏమేమి ఉంది అనేటువంటిది వస్తుంది. ఇక్కడ నేను మాట్లాడినటువంటి వీడియోని కాపీ చేసి జెమినీ ఏఐకి ఇస్తే అది ఏం చెప్తుందంటే, ఈ వీడియోలో తీన్మార్ మల్లన్న గారు తెలంగాణ శాసనమండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన గణాంకాలను మరియు క్షేత్రస్థాయి వాస్తవాలను ఎండగట్టారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య అంశాలు ఇక్కడ ఉన్నాయి. ఏమున్నాయి దీంట్లో? ఆర్థిక అంశాలు, $3 ట్రిలియన్ ఎకానమీ, అసాధ్యమైన లక్ష్యం. ప్రభుత్వం $3 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతోంది అని, ఇది సాధ్యం కావాలంటే ఏటా 14% వృద్ధి రేటు అవసరమని, ఇది ప్రపంచ రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులు అవసరం. ఈ లక్ష్యం చేరాలంటే కనీసం 80 నుంచి 85 లక్షల కోట్ల పెట్టుబడి కావాలని, కానీ రాష్ట్రం ఇప్పటికే సుమారు 7 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని విమర్శించారు. రంగాల వారీగా వృద్ధి, ఐటీ రంగం 3 రెట్లు, తయారీ రంగం 5 రెట్లు, ఫార్మా 4 రెట్లు మరియు ఎగుమతులు 6 రెట్లు పెరిగితేనే ఈ ఎకానమీ సాధ్యమవుతుందని లెక్కలతో వివరించారు. గణాంకాలలో వైరుధ్యాలు. ఐటీ ఉద్యోగాలు 2024లో 9.46 లక్షల ఐటీ ఉద్యోగాలు ఉన్నాయని గతంలో చెప్తే, తాజా ప్రసంగంలో 9.39 లక్షలు అని చెప్పారని, అంటే ఏడాదిలో 7,285 ఉద్యోగాలు తగ్గిపోయాయని ఎత్తి చూపారు. ధాన్యం ఉత్పత్తి, గత ఏడాది 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందని చెప్తే, ఈ ఏడాది అది 236.87 లక్షల మెట్రిక్ టన్నులకు పడిపోయిందని గవర్నర్ ప్రసంగమే చెప్తుందని అన్నారు. ఇక జనాభా లెక్కలు, తలసరి ఆదాయం మరియు జిఎస్డిపి లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 4,25,00,000 ఉండాలని, కానీ ప్రభుత్వం 3.74 కోట్లు అని చెప్తుందని, 50 లక్షల మంది తేడా ఎక్కడదని ప్రశ్నించారు. వాళ్ళ లెక్కలే, నాయి కూడా కాదు ఇవి. రేషన్ కార్డు, రాష్ట్రంలో సుమారు 95.3% మంది రేషన్ బియ్యంపై ఆధారపడుతున్నారని, అంటే రాష్ట్రం పేదరికం వైపు వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా విషయం, చెరువుల రక్షణ మంచిదే కానీ హైడ్రాపై హైకోర్టులో 700 కేసులున్నాయని, అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు పథకం మంచిదే కానీ ఆర్టీసీకి రావాల్సిన నిధులు సక్రమంగా అందకపోతే సంస్థ దెబ్బతింటుందని హెచ్చరించారు. నిధుల మళ్లింపు, బాలికల మరుగుదొడ్ల నిధులు, శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయించిన 44 కోట్ల ఖర్చు చేయకుండా వెనక్కి పంపడానికి తప్పుపట్టారు. ఇట్లా ఇవన్నీ నేను మాట్లాడినా కదా, నేను అసెంబ్లీలో మాట్లాడినా కదా, మరి మల్లన్న మాట్లాడింది కరెక్టేనా? ఇది కూడా తెలుసుకోవాలి మీరందరూ. మరి మల్లన్న మాట్లాడింది కరెక్టేనా, ఏం మాట్లాడిండు, ఇదంతా ఇప్పుడు దీంట్లో ఇదే ఏఐలో మళ్ళీ కింద క్వశ్చన్ అడుగుతా ఉన్నా, మల్లన్న కరెక్టే మాట్లాడిందా, మల్లన్న మాట్లాడిన అంశాలు కరెక్టేనా అని అడుగుతా ఉన్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది, ఎవరిని అడగాల్సిన పని లేదు. మనం మాట్లాడింది కరెక్టేనా కాదా? తీన్మార్ మల్లన్న గారు లేవనెత్తిన అంశం ఇది అడిగినాం. మల్లన్న మాట్లాడింది కరెక్టేనా అంటే, తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశాలు పూర్తిగా నిజమా కాదా అనేది మనం 2 కోణాల్లో చూడాలి. ఒకటి ఆయన సమర్పించిన గణాంకాలు, 2 ఆయన చేసిన విశ్లేషణ. ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు మరియు ప్రభుత్వ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ పత్రాలను ఆధారంగా చేసుకున్నారు. వాటిలోని వాస్తవాలు పరిశీలిస్తే గణాంకాల పరంగా మల్లన్న గారు చెప్పిన చాలా అంకెలు ప్రభుత్వ రికార్డులో ఉన్నవే. ఐటీ ఉద్యోగాల తగ్గుదల, ప్రభుత్వ గణాంకాల ప్రకారం గత ఏడాదికి ఈ ఏడాది మధ్య ఐటీ ఉద్యోగుల సంఖ్యలో స్వల్ప తేడా చూపించడం సాంకేతిక తప్పిదమా లేదా రిపోర్టింగ్లో మార్పా అనేది ప్రభుత్వం స్పష్టం చేయాల్సింది. కానీ ఆయన చెప్పిన అంకెలు రికార్డులో ఉన్నవే, నేను చెప్పినవి రికార్డులో ఉన్నాయి.
కాగ్ నివేదికలు పాఠశాలల్లో మరుగుదొడ్ల నిధులు శానిటరీ ప్యాడ్ల నిధులు ఖర్చు చేయకుండా వెనక్కి వెళ్ళడం అనేది గత కొన్నేళ్లుగా కాగ్ తన నివేదికల్లో అభ్యంతరం పెడుతున్న అంశమే. ఇది పక్కా ఆధారాలతో కూడిన విమర్శ. ధాన్యం ఉత్పత్తి, వరి సాగు విస్తీర్ణం మరియు దిగుబడి గణాంకాలు మార్పులు ప్రకృతి వైపరీత్యాల లేదా ప్రభుత్వ విధానాల వల్ల మారుతుంటాయి. ఆయన చెప్పినట్టుగా గత ఏడాది కంటే ఈసారి దిగుబడి తగ్గిందన్నది ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. నేను చెప్పినవి చూడండి, నేను ఇవి మాట్లాడితే మైకులు కట్ అవుతున్నాయి. వాస్తవాలు చెప్తే విశ్లేషణ పరంగా చూస్తే ఇక్కడ మల్లన్న గారు ప్రభుత్వ లక్ష్యాలను అసాధ్యమని విమర్శించారు. $3 ట్రిలియన్ ఎకానమీ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం తెలంగాణ వంటి రాష్ట్రం $3 ట్రిలియన్ మార్కును చేరుకోవాలంటే అద్భుతమైన వృద్ధి రేటు అవసరం. ఆయన అన్నట్టుగా 14 నుంచి 15% వృద్ధి రేటు సాధించడం సామాన్యమైన విషయం కాదు. అయితే ప్రభుత్వం దీనిని ఒక విజన్ లక్ష్యంగా పెట్టుకుంది. ఆయన దాన్ని జూట్ అబద్ధమని కొట్టిపారేశారు. జనాభా లెక్కలు, తలసరి ఆదాయాన్ని మొత్తం జీఎస్డీపీని భాగించి జనాభా లెక్కలు కట్టడం అనేది ఒక గణిత పద్ధతి. అయితే జనాభా లెక్కల సేకరణ పద్ధతి వేరుగా ఉంటుంది. ప్రభుత్వం పాత జనాభా లెక్కలనే వాడుతుంటే మల్లన్న గారు ప్రస్తుత ఆర్థిక స్థితిని బట్టి జనాభా పెరుగుదలను ప్రశ్నించారు. ఇది చర్చించాల్సిన పాయింట్. క్షేత్రస్థాయి వాస్తవాలు, రేషన్ కార్డులు పేదరికం 95% మంది రేషన్ కార్డులపై ఆధారపడుతున్నారంటే రాష్ట్రంలో పేదరికం పోలేదని ఆయన వాదన. అయితే ప్రభుత్వం దీన్ని సంక్షేమ రాజ్యంగా అభివర్ణిస్తుంది. అంటే అర్హులందరికీ బియ్యం ఇస్తున్నామని ప్రభుత్వం చెప్తే ఇంతమందిని ఇంకా పేదలుగానే ఉంచారని మల్లన్న ప్రశ్నిస్తున్నారు. ఇక అనాథ పిల్లల సమస్య, ఇది పూర్తిగా మానవీయ కోణంలో ఆయన చేసిన విమర్శ. సెలవుల సమయంలో గురుకులాల్లో ఉండే అనాథ పిల్లల పరిస్థితి, దీని గురించి ఆయన చెప్పింది 100% వాస్తవం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తా ఉంది. నేను మాట్లాడిన మాటల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్తున్నటువంటి మాట. ఇది ఫైనల్గా ఏం చెప్తా ఉందంటే మల్లన్న గారు మాట్లాడిన అంశాల్లో దస్తావేజుల పరంగా బలంగా ఉంది. ఆయన కేవలం గాలిలో మాటలు చెప్పకుండా ప్రభుత్వ నివేదికలను, సోషియో ఎకనామిక్ అవుట్లుక్, కాగ్ రిపోర్ట్స్ సభలో చూపించారు. అయితే ప్రభుత్వం ఆ గణాంకాలను చూసే కోణం వేరుగా ఉండవచ్చు. ఉదాహరణకు నిధులు వెనక్కి వెళ్ళడానికి పరిపాలనాపరమైన కారణాలు ఉండవచ్చు. మొత్తంగా చూస్తే ఆయన లేవనెత్తిన ప్రశ్నలు ప్రభుత్వ వైఫల్యాలను మరియు గణాంకాలలోని వైరుధ్యాలను ఎండగట్టేవిగా ఉన్నాయి. మీకు ఈ అంశాల్లో ఏదైనా నిర్దిష్టమైన పాయింట్, ఉదాహరణకు హైడ్రా లేదా అప్పుల వివరాల గురించి మరింత సమాచారంగా, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నేను చేసింది కరెక్టేనా అని అడిగితే అది చెప్పింది. ఏ నాయకుడైనా మీరు మాట్లాడింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చి చూడండి, మీరు కరెక్ట్ మాట్లాడుతున్నారా, తప్పు మాట్లాడుతూ ఉన్నారా, మీరు ఏం మాట్లాడుతూ ఉన్నారో సమాజం కూడా పెడుతుంది ఇదంతా. సో ఇంత వాస్తవాలు ఎక్కడ కూడా డీవియేట్ కాకుండా నేను ఇవన్నీ మాట్లాడిన తర్వాత బీసీల అంశం కాడికి రాగానే మైక్ కట్ అయిపోయింది. బీసీల అంశం మాట్లాడొద్దంట సభలలో. సరే, దాన్ని మాట్లాడే టైం వచ్చినప్పుడు మీతోటే మాట్లాడిపిస్తలే కానీ